అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఒక్కసారిగా అన్ని వార్తలు వింటే సుందరమ్మకి అంతా అయోమయం అయిపోయింది. అదంతా ఘోరంగానే కనబడింది. ఎటూ తేల్చి మాట్లాడడానికి తెగింపు లేక ఏమిటో పాడులోకం అని ఒక నిట్టూర్పు విడిచింది. పాడులోకమా? చంపిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు అందరూ పాడేనా? అందరూ ఒకటేనా? వాళ్ళు పాడే, వీళ్ళు పాడేనా నీకు? ఎవరి వల్ల అయింది ఈ లోకం పాడులోకం? ఈ భర్తలు, అత్తలు, నీలాంటి తల్లులు లేకపోతే ఈ లోకం ఏమీ పాడులోకం కాదు, చాలా సుందరలోకమే అని తల్లిని నిర్మొహమాటంగా చీత్కరించాడు సత్యం. సుందరమ్మ మాట్లాడలేదు. సత్యం గట్టిగా అన్నాడు, ఈసారి జానకి మళ్ళీ వెళ్ళిందంటే ఎంతో కాలం బతకదని నీకు బాండు కాగితం మీద రాసిస్తాను. 6 నెలల కిందట అది పెద్ద విరక్తితో ఉత్తరం రాస్తే గట్టిగా చివాట్లు పెడుతూ జవాబు రాశాను. ఇప్పుడైతే ఎవరి చివాట్లు పనిచేయవు. ఇప్పటిదాకా చదివిన శుభవార్తల్లాంటిదొకటి మన పిల్ల గురించి కూడా చదువుకుంటాం రేపు. జానకనే అమ్మాయి తల్లి పుట్టింట్లో ఉండనివ్వక విరక్తితో ప్రాణం తీసుకుందనో, మొగుడు కిరసనాయలు పోసి తగలబెడితే తల్లి నోరు మూసుకుని ఊరుకుందనో. తొందరలోనే ఆంధ్రదేశం ఒక వార్త చదువుతుంది నీ ధర్మమా అని. ఎలా జరిగినా పర్వాలేదనుకుంటే మళ్ళీ వెళ్ళమని చెప్పు. దాని ఆయుష్ సమాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నావు కదా నువ్వు. సుందరమ్మ చాలాసేపు నోరు మెదపలేకపోయింది. తను చేసిన తర్కంతో, చూపించిన రుజువులతో తల్లికి పూర్తిగా జ్ఞానోదయం కలిగి ఉంటుందని సత్యం నిర్ధారణ చేసుకుంటూ ఉండగా తల్లి హఠాత్తుగా ఒక మాట అంది. వాళ్ళకా వెండిపళ్ళెం చేయించి పడేస్తే ఈ గోలలన్నీ వచ్చేవి కావు. సత్యం స్తంభించిపోయాడు అవధుల్లేని ఆ మూర్ఖత్వానికి. తల్లి మొహం మళ్ళీ చూడకుండా పేపర్లన్నీ సర్దేయటం మొదలెట్టాడు. జానకి స్నానం చేస్తున్నంతసేపు తల్లి అన్న ఏదో ఘర్షణ పడ్డం వింటూనే ఉంది. తన గురించేననుకుంది. లోపలికొచ్చి తల తుడుచుకుంటూ ఆందోళనగా వాళ్ళ దగ్గరకు వచ్చింది. పేపర్లు కట్టలు కడుతున్నాడు సత్యం. ఎందుకు ఇవన్నీ తీశావు అంది. అమ్మకి కొన్ని వార్తలు చదివి వినిపించాలే అని కట్టలు కట్టడం పూర్తి చేస్తూ, జానకి నీ అభిప్రాయం ఏమిటో తేల్చి చెప్పేయి. ఎన్నాళ్ళీ గొడవ ఇంట్లో? ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయాలి మనం. అస్తమానం ఇలా పోట్లాడుకోవడానికి వీల్లేదు అన్నాడు గట్టిగా. జానకి తెల్లబోతూ ఏం చెప్పాలి అంది. నీకు వెండిపళ్ళెం చేయించిచ్చేస్తే ఇలా జరిగేది కాదట. నీ అభిప్రాయం కూడా అంతేనా? వెండిపళ్ళెం ఇస్తే నీకు అతనికి గొడవలేం ఉండేవి కావా అన్నాడు గబగబా. ఛీ, ఎవరన్నారు అలాగా? మొదట్లో ఎప్పుడో తెలియక అలాగనుకున్నాను గాని తర్వాత నా తప్పు నాకే తెలిసింది. వెండిపళ్ళెం కోసం ఏడ్చేవాళ్ళు అదిచ్చాక ఇంకో దానికోసం ఏడుస్తారు. ఆశకి అంతెక్కడుంటుంది? అమ్మ అనుకుంటే అనుకోమను. దానికి నేనేం చేస్తాను? నేనేం చేస్తానంటే కాదు, అమ్మతో వివరంగా మాట్లాడు. నువ్వెందుకు వచ్చేసావో చెప్పకపోతే యువతల వాళ్ళకేం తెలుస్తుంది? నువ్వు చెప్పినా ఆ గొడవలు వినాలని నాకైతే లేదు, కానీ అమ్మకి చెప్పాలిగా. జానకి చాలా అవమానపడ్డట్టు చూస్తూ, చెప్పాగా పొద్దున, ఇంకేం చెప్పాలి? 8 నెలల కిందట అతను రమ్మనగానే వెళ్ళానంటే ఉందామని వెళ్ళానా, వదిలేద్దామని వెళ్ళానా? ఆవేళ నువ్వు వద్దంటే మానానా? నాకిష్టమైంది వెళ్ళాను. ఇప్పుడు నాకిష్టం లేదు వచ్చేశాను. ఎందుకు వచ్చేశానో నా సంగతులన్నీ మీ ముందు పరిచిపెట్టి చెప్పుకోవాలా? లేకపోతే ఉండనివ్వరా నన్ను? చెప్పు చెప్పు అని పట్టుకున్నారేమిటి? ఇంకేం చెప్పాలి? చెప్తే నా మాటలు నచ్చుతాయా అమ్మకి? అంత మాత్రానికే బయటకు వస్తావా అంటుంది. ఎంత పెద్ద కారణం చెప్పినా అంత మాత్రంగానే ఉంటుంది తనకి. అలాంటి మనిషికి చెప్పేదేమిటి?
గంట నుంచి వాదిస్తున్నట్టున్నావు. ఎంత ఒప్పించగలిగావు? అక్కర్లేదు. నేనెవరికీ చెప్పక్కర్లేదు. అతని దగ్గరికి మాత్రం నేను జన్మలో వెళ్ళను. అంతకన్నా చెప్పేదేం లేదు. విరబోసుకున్న జుట్టుతో నుంచుని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతుంటే ఎవరో కొత్త మనిషిలాగా కనబడింది జానకి, తల్లికి, అన్నకి కూడా. నాకు అసలు జ్ఞానం ఉంటే నేను ఈ పని పెళ్ళైన మర్నాడే చేయవలసింది. ఆ రోజు శారదతో మాట్లాడుతూ కాసేపు డాబా మీద కూర్చున్నానని 2 రోజులు సాధించి చంపాడు నన్ను. పెళ్ళైన క్షణం నుంచి పోట్లాటలే. నాకే కళ్ళు లేవు గానీ అతని నైజం తెలుసుకోవాలంటే నా కళ్ళ ముందే ఎన్ని సంగతులు జరిగాయో. 24 గంటలు ఏదో ఒక సాధింపు కోసం చూస్తూ ఉంటాడు. శుభ్రంగా తలదూకుంటే ఓర్చలేడు. పుస్తకం పట్టుకుంటే ఓర్చలేడు. చిన్నపిల్లలతో మాట్లాడినా ఓర్చలేడు. ఎప్పుడూ తనకి చాకిరీ, తన తల్లికి చాకిరీ, గొడ్డు చాకిరీ చేస్తూ ఉండాలి. మనిషిలో ఏ గుణం చూద్దామన్నా అసహ్యమే. నోరు తెరిస్తే అబద్ధాలు. పొరపాటున కూడా నిజం రాదు నోట్లోంచి. అప్పుడు నువ్వు మిఠాయి తెచ్చావే ఒకసారి, నేను పెట్టబోతే వద్దని విసిరికొట్టి తర్వాత నాకు కనబడకుండా దొంగచాటుగా తినేయటం. డబ్బు దగ్గర అంతే. నీ అన్న డబ్బు నాకు అక్కర్లేదనటం, మళ్ళీ దొంగతనంగా తీసేయటం. ఒక్క మాటకి నిలకడలేదు, పట్టుదల లేదు. ఒక్క పనిలో మంచితనం లేదు. ఆఖరికి ఒంటి శుభ్రం కూడా లేదు. రోజుకోసారి స్నానం చేయడానికి కూడా ఏడుస్తాడు. వాళ్ళు మురికి ఓడుతూ ఉండి నన్ను అలాగే మురికిగా ఉండమంటారు. నెలకి ఇన్ని సబ్బులా, ఇన్ని కుంకుడుకాయలా అని నెల పోట్లాటలే. నేను వెళ్ళేప్పటికీ పందుల దొడ్డి ఉన్నట్టుంది కొంప. నేను ఒక పందిని కాబట్టి ఆ పందుల్లో కలిశాను ఇన్నాళ్ళు. తెల్లారి లేస్తే ఎన్ని నీతులు గుప్పిస్తాడో నా మీద. తనకైతే ఏ నీతి అక్కర్లేదు. అప్పుడు వెళ్ళేప్పుడు రైల్లో ఒక ఆయన్ని మంచినీళ్ళు అడిగి తాగానని 6 నెలలు సాధించి చంపాడు. తనైతే ఆడవాళ్లతో రిక్షాలెక్కి తిరగొచ్చు, పని పిల్లల్ని మోసగించడానికి చూడొచ్చు. ఛీ, ఒకటా రెండా, ఎన్నని చెప్పగలం అని జానకి ఒక్క నిమిషం సేపు మహా ఆవేశంగా తన కోపం అంతా గుమ్మరించేయటం ప్రారంభించి హఠాత్తుగా ఆగిపోయింది. ఒక్క నిమిషంలోనే జానకి వెంకట్రావుని అత్యద్భుతంగా వర్ణించేసింది. అతని మానసిక, శారీరక వికలత్వాల్ని కుంచెలేకుండా చిత్రించేసింది. ఏ కవి, ఏ చిత్రకారుడు ఒక భార్య కన్నా మిన్నగా భర్తని వర్ణించగలడు, చిత్రించగలడు? ఆమెకున్న వందల కొద్దీ, వేల కొద్దీ జ్ఞాపకాల్లో ఒకటో రెండో సంఘటనలు ఇక్కడొకటి, అక్కడొకటి తలుచుకుంటేనే కోపం పట్టలేక అంత తీవ్రంగా మాట్లాడింది. సత్యానికి హఠాత్తుగా చెల్లెల్ని పరీక్షించాలనే కుతూహలం కలిగింది. చిన్న నవ్వుతో, జానకి, అతను మారనే మారడంటావా? నువ్వు గట్టిగా అడిగితే మారడంటావా అన్నాడు. ఛీ, మారినా సరే నాకొద్దు. దేవుళ్లాగా మారినా నాకు వద్దు. అతన్ని ఒక్క క్షణం కూడా భరించలేను. జానకి నమస్కారం చేయాలనిపించింది సత్యానికి. కళ్ళు చెమ్మగిల్లాయి. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అన్నయ్య, నువ్వున్నావన్న ధైర్యంతోటే నేనొచ్చేశాను. అమ్మ మళ్ళీ వెళ్ళమంటుందని నాకు తెలుసు. నువ్వు కూడా ఆ మాటే అంటే ఎందులోనన్నా పడి చస్తాను గాని కంఠంలో ప్రాణముండగా అతని దగ్గరికి వెళ్ళను. ఈ ఇంట్లో నాకు దిక్కు లేకపోతే దిక్కులేని వాళ్ళందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తాను అని జానకి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. పైకి పిచ్చిపిల్లలాగా కనబడే చెల్లెలు అంత తీవ్రమైన అభిప్రాయాలతో ఉందంటే నిర్ఘాంతపోయాడు సత్యం. జవాబు చెప్పవలసింది తల్లే గాని తను కాదని మౌనంగా ఊరుకున్నాడు. నీకిష్టం లేకపోతే అంత బలవంతంగా వెళ్ళమని నేను మాత్రం ఎందుకంటానే అంటూ తల్లి సన్నగా ఒక రాగం తీసి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఉత్తమనిషివి కూడా కాదు. రేపు పిల్లో పిల్లాడో పుడితే ఒక్కదానివి బతికినన్నాళ్ళు మగదిక్కు లేకుండా ఏమైపోతావోనని నా తాపత్రయం గాని అని గొణిగింది. ఆడదానికి భర్త దిక్కే మగదిక్కని ఆవిడ శాస్త్రం. జానకి తల్లి మాటలకి చేదరించుకుంటూ, నాకక్కర్లేదు అతని దిక్కు.
నా పిల్లని నేనే పెంచుకుంటాను. చదువుకుని ఏదో ఒక పని చేసుకుని నా బతుకు నేను బతుకుతాను అంది పట్టుదలగా. తల్లి మారు మాట్లాడలేకపోయింది. సత్యం మొహం సంతోషంతో వెలిగిపోయింది. జానకి, ఇంతసేపు ఏం జరిగిందో తెలుసా? నేనేమన్నానంటే, జానకి మళ్ళీ వెళ్ళిందంటే దాని ప్రాణానికే ప్రమాదం వస్తుందన్నాను. పత్రికల్లో వార్తలు తీసి చూపిస్తే, అలాంటి పనులు మన ఊళ్ళలో జరగవు అంటోంది అమ్మ. జానకి తీక్షణంగా చూసింది. మన ఊళ్ళల్లో జరగవా? ఎందుకు జరగవు? నేనోసారి పొయ్యి దగ్గర ఉంటే ఏదో పోట్లాట పెట్టుకుని పొయ్యిలో పడేలాగా కాలితో తన్నాడు. పొయ్యిలో పడి చస్తుందేమో అని తల్లి అంటే, చస్తే చావనియ్యి, పీడ వదులుతుందన్నాడు. పొయ్యిలో పడి చస్తే అదే పడిందని చెప్పేస్తారు. సుబ్బారావు అనేవాడు మడత కుర్చీ కర్రలు విరిగిపోయేలాగా భార్యను కొట్టి చంపేయాలని చూశాడు. ఆ సుబ్బారావు వీడికి పెద్ద గురువు. వాడు చేసిన పని వీడు చెయ్యడని ఏమన్నా ఉందా? ఇప్పుడేమంటావు అని సత్యం తల్లిని కోపంగా అడిగాడు. తల్లి కిక్కురుమనలేదు. జానకి మళ్ళీ అంది, చంపుతాడనే భయంతో కాదు నేను వెళ్ళననేది. చంపకపోయినా సరే. అతని మొహం చూడ్డమంటేనే అసహ్యం పుట్టేసింది. అతని మాటలు, చేష్టలు, అతని బుద్ధులు ఇప్పుడైతే ఒక్కటి కూడా ఓర్చుకోలేను. ఆ వెధవని ఓర్చుకునే కర్మేమిటి నీకు? నీకు సహాయంగా నేనున్నాను. నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడే మనిషి తల్లైనా, తండ్రైనా, దేవుడైనా లెక్క చేయక్కర్లేదు. నువ్వు ఉండటం అమ్మకిష్టం లేకపోతే మనమిద్దరం వేరే ఉందాం. మన అభిప్రాయాలు పనికిరాని వాళ్ళు మనకి దూరంగా ఉంటారు. ఇక వాడి సంగతి పూర్తిగా వదిలేయి అన్నాడు సత్యం తల్లికి చురుకు తగిలేలాగా. మీ ఇద్దరికీ దూరంగా ఉండి నేను బాముకునేదేమిటి నాయనా అని మూలిగింది తల్లి. బాముకోవాలంటే చాలా బాముకోవచ్చు. కూతుర్ని పోరి పోరి కాపురానికి పంపిందని బంధువుల్లో బోలెడి కీర్తి బాముకోవచ్చు అని సత్యం నిర్మోహమాటంగా జవాబిచ్చాడు. సుందరమ్మ పుట్టెడు దిగులు పడుతూ తనకి తనే చెప్పుకుంటున్నట్టు మాట్లాడడం సాగించింది. 20,000 కట్నం పోసాం. 1 కాదు 2 కాదు 20,000. పెళ్లి ఖర్చు బోలెడైంది. బోలెడు బట్టలు, బోలెడు సామాన్లు అన్నీ అప్పజెప్పేశాం. ఇవాళ పిల్ల గుడ్డ ముక్కలు కూడా లేకుండా మోడులా నిలబడింది అంటూ బొటబొట కన్నీళ్లు కార్చింది. సత్యం కోపంగా అన్నాడు, చేసిన దానికి అనుభవించాలి. దాని చదువు పాడు చేసి ముక్కు మొహం ఎరుగని వెధవనొకరిని పట్టుకొచ్చి నీకు మా పిల్లనిచ్చేస్తాం, మా డబ్బు ఇచ్చేస్తాం, మా వస్తువులు ఇచ్చేస్తాం, అన్నీ పట్టుకుపో, నీకు ఇష్టమైనట్టు చేసుకో, మా పిల్లని తిట్టుకో, కొట్టుకో, చంపుకో, నీ ఇష్టం, నీ రాజ్యం అని అన్నీ వాడికి ధారాదత్తం చేసేస్తే అది మన తప్ప వాడి తప్ప? చక్కగా వాడి హక్కు ప్రకారం వాడు చేశాడు. మీరు చేసిన తప్పు సామాన్యమైందనుకుంటున్నావేమిటి? ఆ వేలు, ఆ బట్టలు, ఆ సామాన్లు, ఇన్నాళ్ళు జానకి పడ్డ చీదర్లు అన్నీ మీ తప్పుకి జరిమానా. ఇంతకన్నా పెద్ద శిక్ష పడేదే గాని ఈలోగా దానికి జ్ఞానం వచ్చి మీ తప్పుని అది సరిదిద్దింది. డబ్బు పోయిందని విచారం ఎందుకు? పిల్ల పోలేదని సంతోషించు. అంత ఘర్షణ జరిగిన తర్వాత కూడా పిల్లకి లక్షణంగా కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేయడంలో తప్పేమిటో సుందరమ్మకి అర్థమే కాలేదు. నోరు తెరిచి ఏ మాట అంటే ఏమొస్తుందోనని మాట్లాడకుండా ఊరుకుంది. అప్పటికి జానకి మంచం మీద కూర్చుని ఒకటే ఏడుస్తోంది. అడిగితే చెప్పటం లేదు. నిద్దట్లో ఏడుస్తుంటే లేపాను. పీడకలేదన్నా వచ్చిందేమో అంది తల్లి. సత్యం నిలబడి చూశాడు. జానకి ఇంకా సరిగ్గా మెలకు వచ్చినట్టు లేదు. నేను వెళ్ళను అంటూ హిస్టీరియా వచ్చిన మనిషిలాగా తల అడ్డంగా తిప్పేస్తూ భోరున ఏడుస్తోంది. అక్కడికి వెళ్ళిపోయినట్టు కల వచ్చింది జానక్కి. అక్కడ తను వరండా చివర కూర్చుని ఉంది. ఒక చాప, దుప్పటి పక్కన ఉన్నాయి. ఈగలు ముసురుతూ అన్నం పళ్ళెం దూరంగా ఉంది. వెంకట్రావు బట్టలు కొన్ని చాప దగ్గర పడి ఉన్నాయి. అవి ఉతుకు అంటోంది అత్త. ఇదేమిటి, ఇక్కడున్నానేమిటి అని నిర్ఘాంతపోయింది జానకి కలలోనే. వచ్చేసానా ఇక్కడికి? మళ్ళీ వచ్చేసానా అని కొయ్యబారిపోయింది.
అయ్యో ఎంత పని చేశాను, ఎంత పని చేశాను అని భోరున ఏడవటం మొదలెట్టింది. పెద్ద కంఠంతో వెర్రెత్తినట్టు ఏడ్చింది కలలో. నిద్దట్లో ఎంతసేపు ఏడ్చిందో. గట్టిగా పైకి ఏడుస్తుంటే తల్లి లేపేసింది. తను ఎక్కడికి వెళ్ళలేదని తెలిసాక కూడా జానకి ఏడుపు ఆగలేదు. నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉంది. వెళ్ళటం ఏమిటే, నిన్నెవరు వెళ్ళమన్నారిప్పుడు, పడుకో అంది తల్లి చాలాసార్లు. రేపు వాళ్ళు వస్తారేమో అమ్మా అంది వణికిపోతూ. ఎవరు అన్నాడు సత్యం వెంటనే అర్థం కాక. తల్లికే కొంచెం అర్థమైంది. ఎందుకొస్తారు, వస్తే వాళ్ళ దారిన వాళ్ళే పోతారు, పడుకో. రేపు నువ్వింట్లోనే ఉండన్నయ్యా అని అన్నని చూసి మళ్ళీ బావురుమంది. సత్యం జానకి దగ్గర నుంచున్నాడు. రేపు కూడా నేను బయటికి వెళ్ళడం లేదుగా. రేపు సాయంత్రం మూర్తి, శాంత, ప్రభాకర్, మోహన్, శారద వాళ్ళంతా వస్తారు మన ఇంటికి. వెంకట్రావు అసలు రాడు. వస్తే మాత్రం నీకేం భయం? రమ్మని అడుగుతాడనుకో, రానని చెప్పేస్తావు. వాడి దారిన వాడు పోతాడు. నిన్ను వాడేం బలవంతంగా లాక్కుపోలేడు కదా. అంత భయపడుతున్నావేమిటి? చిచి, ఇదేనా నీ ధైర్యం? తనని బలవంతంగా లాక్కుపోతారని కాదు. మళ్ళీ ఏమైనా అబద్ధాలు చెప్తాడేమో, మళ్ళీ తను నమ్మేసి వెళ్ళిపోతుందేమో. లేకపోతే ఆ కలెందుకు వచ్చింది, తను ధైర్యంగా ఉండలేనేమో అని జానకి పెద్ద భయంతో దడదడగా ఉంది. నేను వెళ్తానన్నా మీరు పంపొద్దన్నయ్యా అని మళ్ళీ బావురుమంది. సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది. తన మీద తనకే నమ్మకం లేనంతగా జానకి మనసు బలహీన పడిపోయిందని సత్యానికి మొట్టమొదటిసారిగా అర్థమైంది. జానకి భయం చూస్తే భర్త అనేవాడు భార్యని ఎంత పిరికిగా, ఎంత బెదురుగా, ఎంత నిస్సత్తుగా, ఎంత శక్తిహీనంగా చేసేయగలడో కళ్ళ ముందు పెద్ద రుజువులాగా కనబడింది. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన పక్షవాతపు రోగిలాగా మనసుకుండే ధైర్య సాహసాలన్నీ కుంచుకుని చచ్చుబడిపోయిన జానకిని చూస్తే పుట్టెడు జాలేసింది. ఒక్కో పరిస్థితిలో రోగిని బలవంతంగా ఆజ్ఞల్లో ఉంచినట్టు ధైర్యం పోగొట్టుకున్న రోగిని కూడా బలవంతంగా రక్షణలో ఉంచటం చాలా అవసరం అనిపించింది. జానకి, నిన్ను మేం పంపం, నా మాట నమ్ము. నేనున్నాగా, నేను పంపనుగా, సరేనా? వాడొస్తే నువ్వు అసలు మాట్లాడొద్దు. నీ మొహం చూడ్డానికే జానకి ఇష్టం లేదు. అవతలికి పో అంటే వాడే పోతాడు. 2 రోజులు పోతే నీకింత భయం ఉండదు. కావాలంటే నేను ఇంకో వారం రోజులు ఇంట్లోనే ఉంటాను. జానకి భోరుమని ఏడవటం మానింది గాని వెక్కి వెక్కి పడుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. సత్యం తల్లితో గట్టిగా అన్నాడు. అమ్మా, ఎప్పుడన్నా వాడొస్తే నువ్వు చాలా నిర్మోహమాటంగా ఉండాలి. ముందు నిన్ను మంచి చేసుకోవాలని చూస్తాడు. నీతో మాటలేమిటి, ముందు గుమ్మం దిగు అని నువ్వు వాడితో మొహం మీద కొట్టినట్టు చెప్పేయాలి, తెలిసిందా? వాణ్ణి చూడగానే మెత్తబడి పోనీలే పిల్ల కాపురం చక్కబడుతుందిలే అని చాదస్తంగా ఆలోచించి వాణ్ణి కూర్చోబెట్టావంటే కిందటిసారి అలాగే వాణ్ణి కుర్చీలో కూర్చోబెట్టి ఉప్మా పెట్టావు. ఈసారి వాణ్ణి గుమ్మం ఎక్కనిచ్చావంటే నీకు మాకు చాలా పెద్ద పోట్లాట అవుతుంది. అదెంత భయపడిపోతుందో చూడు. దాని శక్తులన్నీ పీల్చేసి అలా తయారు చేశాడు దాన్ని. ఈసారి వాడి మొహం చూసిందంటే దానికి నిజంగానే పిచ్చెక్కుతుంది. దానికి ధైర్యం చెప్పకపోతే మనం ఉండి ఎందుకు? తల్లితో ఆ మాత్రం నిర్మోహమాటంగా మాట్లాడకపోతే రేపు నిజంగా వాడొస్తే తల్లి చాదస్తంగా ప్రవర్తించినా ప్రవర్తిస్తుందని సత్యం భయం. నిన్ను ఆదుకోవడానికి నేనున్నాననే నమ్మకం కలిగించకపోతే రేపటి నుంచి జానకి ఏం ధైర్యంగా ఉండగలుగుతుంది? అది అంత బెంబేలు పడిపోతుంటే దానికి నచ్చని పని నేనెందుకు చేస్తాను అంది తల్లి కొంచెం చిన్నబుచ్చుకుంటూ. జానకి, పడుకో. అమ్మా నేను ఉంటే నీకేం భయం? తెలివి తక్కువ భయాలు నువ్వును అని కొంచెం కోప్పడి జానకి పడుకున్నాక దుప్పటి తిన్నగా కప్పి కాసేపు నిలబడి తర్వాత వెళ్ళాడు సత్యం. 6 నెలల కన్నా కూతురు కాపురానికి వెళ్ళకపోతుందా అని తల్లి మనసులో మినుకు మినుకుమంటున్న గుడ్డి దీపం కాస్త ఆ రాత్రితోటే కొండెక్కింది.
అర్ధరాత్రి 2 దాటింది అప్పుడు. మర్నాడు మధ్యాహ్నం 3 నుంచే హడావుడి ప్రారంభించాడు సత్యం మూర్తి వస్తాడని. జానకి, శారద మధ్యగదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే సత్యం చీపురు పట్టుకొచ్చి లేవండి లేవండి చేపలు వేయాలి అని వాళ్ళని లేవగొట్టేశాడు. నేను ఊడుస్తాలే అన్నయ్య అని శారద చీపురు లాక్కోబోతే సత్యం దాన్ని వీపు వెనకాల దాచేసి, శారద, మొన్న నేను హౌస్ వైఫ్ అనే పుస్తకంలో అని ప్రారంభించాడు. శారద నవ్వుతూ విని, అయితే పనంతా నువ్వే చేస్తావా అంది. సత్యం దగ్గర చాలా చనువు శారదకి. చీపురుతో ఊడ్చే పని నాది, మిగతా పని మీది. మేం చెయ్యం, చాలా మాట్లాడుకోవాలి, నువ్వే చేసేసుకో, రావే జానకి అని శారద జానకిని బయటికి లాక్కుపోయింది. వాళ్ళిద్దరూ 10వ క్లాస్ వరకు కలిసే చదివారు. తర్వాత శారదకి ఇంటర్ అయిపోయి బీఎస్సీ కూడా 1 సంవత్సరం అయిపోయింది. 4-5 నెలల నుంచి సత్యం శారదకి కూడా కమ్యూనిస్ట్ పుస్తకాలు ఇచ్చి చదివిస్తున్నాడు. శారద వాళ్ళ ఇంట్లో కూడా సత్యం అందరితోటి చనువుగా మాట్లాడతాడు. వాళ్ళెప్పుడూ జానకి విషయాలు అడుగుతూ ఉంటారు. సత్యం దాపరికం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు. జానకి పూర్తిగా వచ్చేసిన సంగతి కూడా వాళ్ళ ఇంట్లో ప్రకటించేశాడు. శారద తల్లి మొదట చాలా విచారించి, పోనీలే 2 ఏళ్ళు చదువుకుని తన బతుకు తను బతుకుతుంది, మంచి పని చేశారు, మళ్ళీ పంపకండి అని మరీ చెప్పింది. శారదతో మాట్లాడుతుంటే జానకి నిజంగా ధైర్యం వచ్చింది, తను అలాగే చదువుకుంటానని. అంతా పాత రోజుల్లో లాగే అనిపించి జానకి మొహంలోకి కల వచ్చింది. సత్యం గదిలో చేపలు పరిచి సిద్ధం చేసేప్పటికీ శాంత, ఉషా వచ్చారు. రాగానే జానకిని ఆప్యాయంగా పలకరించారు. జానకి వచ్చిన సంగతి శాంతకి 2 రోజుల కిందటే తెలుసు. సత్యం ఫోన్ చేసి చెప్పాడు. ఇంత ఆలస్యంగా నా రావటం అన్నాడు సత్యం వాళ్ళు రాగానే. 5 గంటలకన్నావుగా, 4 గంటలకొస్తే ఇంకేం ఆలస్యం అంది శాంత. 3 గంటలకి రాకూడదని ఏమన్నా రూలుందా అన్నాడు. పొరపాటు చేశాం, 5 గంటలకే రావాల్సింది అని నవ్వింది ఉష. ఉష కూడా శాంతలాగే లాయరు. ఇద్దరు ఒకే సీనియర్ దగ్గర పనిచేస్తున్నారు. కమ్యూనిస్టు పుస్తకాలంటే శాంతికి ఉన్నంత ఆసక్తి లేదు ఉషకి. కమ్యూనిస్టులు అన్ని విషయాలు డబ్బుకి ముడిపెట్టి వితండవాదాలు చేస్తారని ఉష అభిప్రాయం. అమెరికాలోనూ అక్కడ జరిగే స్త్రీల ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఆసక్తిగా చదువుతుంది. స్త్రీల సమస్యలకు ఆర్థిక విషయాలతో సంబంధమేమీ లేదని మొదట్లో గట్టిగా వాదించేది కానీ రాను రాను ఆ అభిప్రాయం కొంత మార్చుకొని ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు అసలు పురుషాధిక్యత పోతే కానీ అనటం మొదలెట్టింది క్రమంగా. సరిగ్గా ప్రభాకర్ పద్ధతే మీది. ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు మతం పోతేనే కానీ అంటూ ఉంటాడు అతను అని నవ్వుతాడు సత్యం. వాదోపవాదాలు మాత్రం అందరికీ గంటల తరబడి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. సుందరమ్మగారేరి అంది శాంత. వంటింట్లో పడుకుంది. ఉషగారు, మూర్తిని మీరేం అడగాలో నోట్ చేసుకున్నారా? వేరే నోట్ చేసుకోవాలా? సందేహాలన్నీ తలకాయలోనే ఉన్నాయి. వాటిని వదలదలుచుకోలేదనుకుంటానే మీరు. చేతనైతే జవాబులు చెప్పి వదిలించండి. జవాబులు చెప్పటం వరకు కమ్యూనిస్టులు చేయగలరు కానీ వాటిని ప్రతి ఒక్కరి తలకాయల్లోకి ఎక్కించే పని వాళ్ళు చేయలేరు. ఆ పని తలకాయలు గలవాళ్ళది. ఆ తలకాయలు కూడా కాస్త తెరుచుకోవాలి అని నవ్వింది శాంత. అంతలో ప్రభాకర్ వచ్చాడు పెద్ద కాగితాల కట్టతో. ఈయన 1000 ప్రశ్నలు పట్టుకొచ్చినట్టున్నారు అంది ఉష ప్రభాకర్ని చూడగానే. అబ్బే, ప్రభాకర్కి అన్ని ప్రశ్నలు లేవు. అతన్ని వేధించేది ఒక్కటే ఒక ప్రశ్న. ముందు మతపిశాచిని పారద్రోలకపోతే అని సత్యం ప్రభాకర్ కంఠాన్ని అభినయించేసరికి వాళ్ళతో పాటు ప్రభాకర్ కూడా నవ్వి చాప మీద ఒక పక్క చోటు చూసుకుని కూర్చున్నాడు. మొదట్లో ప్రభాకర్ సత్యమిచ్చిన పుస్తకాలు చదవాలంటే మహాగోల పెట్టేవాడు. నవలలైతే చదువుతాను కానీ ఈ వ్యాసాలు నాకు నడవ్వండి, ఈ వర్గాలు, వర్గ పోరాటాలు, అబ్బా ఈ మాటలు చూస్తేనే తలపోటు పట్టుకుంటుంది అనేవాడు.
నా పని అలాగే ఉంది. మరేం చేస్తాం? తలపోటుకి మందు రాసుకుందాంలేండి. ఇదేదో గొప్ప అసలైన శాస్త్రం అని ప్రపంచమంతా మోగిపోతుంటే అదేమిటో తెలుసుకోకుండా నూతిలో కప్పల్లాగా వెర్రి మొహాలేసి కూర్చుంటామా? అదేమిటో మనము చదివి చూద్దాం. అందులో నిజంగా గొప్పతనం ఉంటే నేర్చుకుందాం. లేకపోతే అవతల పారేద్దాం అని ఇంకో పుస్తకం అప్పగించి వచ్చేశాడు సత్యం. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.